వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన కుమార్తె సునీత. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు ఆ ఇద్దరికీ సంబంధం ఉందని, అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పాత్ర పోషించారని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తన తండ్రి హత్య కేసుకి అన్యాయం జరిగిద్దని, న్యాయం జరగదని, కాబట్టి వైసీపీకి ఓటు వేయొద్దు అంటూ కూడా అభ్యర్థించారు సునీత గారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతుంది, ఏ మలుపులు తిరిగే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సునీత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆ ఇద్దరి పాత్ర ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గనక గెలిస్తే తన తండ్రి హత్య కేసుకి న్యాయం జరగదు, సో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఓటు వేయకండి అంటూ కూడా ఆవిడ అభ్యర్థించారు సునీత గారు. ఏంటి సార్, ఈ కేసు ఏ మలుపులు తిరిగే అవకాశం ఉంది, తిరగబోతుంది అంటే ఏం చెప్తారు? పిచ్చి తల్లి, పాపం పిచ్చి తల్లి సునీతారెడ్డి తండ్రి హత్య జరిగి 5 ఏళ్ళు తిరిగింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగింది. తండ్రి హత్య నిజాలు బయటికి తేవాలి, హంతకుల్ని బయట పెట్టాలి అని ఒక పోరాటం చేస్తారు. ఆడబిడ్డలందరికీ కూడా నిజంగా ఆమె ఇవాళ సునీత చేస్తున్న పోరాటం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా చూస్తున్నారు. ఏది అమానుష హత్య, కిరాతకంగా చంపారు. అది ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏంటి, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్. అలాంటి వ్యక్తిని బాత్రూంలో అతి కిరాతకంగా 7 గొడ్డలి వేట్లు, 2 లీటర్ల బ్లడ్. ఆయన ఏంటి, ఆయన లోక్సభ సభ్యుడు, మంత్రి, కౌన్సిల్లో ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నాడు, రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు. 30 ఏళ్ల రాజకీయ జీవితం. అలాంటి వ్యక్తి ఇంతవరకు హంతకులను పట్టుకోలేదంటే, ఆయన కూతురు ఇంత పోరాటం చేస్తోందంటే చివరికి విసిగి వేసారి ఇవాళ ఇంకో 14 రోజుల్లో 5 ఏళ్ళు నిండుతాయి. రేపు మార్చి 14 వస్తుంది కదా, మార్చి 14 2019 జరిగింది. ఆ రాత్రి మార్చి 15 ఉదయం అన్నమాట. అందుకని ఇవాళ ఢిల్లీలో అందరినీ కలిసి ఆఖరిసారి ప్రెస్ మీట్ పెట్టిందనమాట సునీత. ప్రెస్ మీట్ పెట్టి ప్రజా కోర్టే ఇక కోరుకుంటారు, ప్రజల అండ కోరుకుంటారు. ఏంటి, హంతకులను బయట పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది, దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయి, న్యాయస్థానాలు ఇంతవరకు కొలిక్కి రాలేదు, విఫలమైనట్టే లెక్క మనకి కనపడుతున్న దీంట్లో చూస్తే. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇక సునీత ఎవరిని అడుగుతోంది? ఇంతవరకు ఈ పోరాటంలో తనకు అండగా ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్పింది, మీడియా సంస్థలకి, ప్రజలకి, ఇప్పుడు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చాలా మందికి, అన్ని పార్టీలకు చెప్పింది, అన్ని ప్రజా సంఘాలకి చెప్పింది, అందరికీ చెబుతూ తన పట్ల సానుభూతి చూపించినందుకు ధన్యవాదాలు చెప్పి ఏమంటోంది, ఇక ప్రజా కోర్టే శరణ్యం. ఏంటి, ప్రభుత్వం న్యాయం చేయలేదు, కోర్టులు సుదీర్ఘ కాలయాపన, 5 ఏళ్ళు అయిపోయింది. గత ఎన్నికల్లో ఏ హత్యను అయితే ఉపయోగించుకుని గెలిచాడో జగన్మోహన్ రెడ్డి, అతను ఈ 5 ఏళ్లలో బాబాయ్ హంతకుల్ని బయటపెట్టలేకపోయాడు, పైపెచ్చు వాళ్ళ కొమ్ము కాశాడు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఇవాళ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది, మీడియాలో స్పష్టంగా చెప్పిందనమాట. ఏంటి వాళ్ళు సునీత మాట్లాడింది, మీరు చెప్పిందే. A8 ఎవరు, అవినాష్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు, ఆయన ఎందుకు ఇంత కాపాడుతున్నారు, అతని పాత్ర ఏంటి, సిబిఐలో ఉన్న లొసుగుల్ని బయటపెట్టింది దర్యాప్తులో, ఎక్కడ పక్కదారి పట్టిందో స్పష్టంగా ఇచ్చిందనమాట. ఒక 25 గూగుల్ లొకేషన్స్ చెప్పింది. ఈ గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్లో ఈ 25 సందర్భాలలో వీళ్ళు పలానా చోట ఉన్నారని గూగుల్ టేక్అవుట్ చెప్తోంది. అవినాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా, గంగిరెడ్డి, ఈ కొన్ని నంబర్లు ఇస్తూ వీటిపైన ఎందుకని ఛార్జ్షీట్లో ఒకటి పెట్టారు, అప్పటికి
మొదటి ఛార్జ్షీటు, తర్వాత అడిషనల్ ఛార్జ్షీట్ వేశారు, మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్కి వచ్చేసరికి మళ్ళీ ఈ లొసుగులేంటి అంటూ ఆ మొదటి ఛార్జ్షీట్లో ఆ ఏప్రిల్ 2023లో ఏం జరిగింది అనే దాంట్లో ఆమె స్పష్టంగా చెప్పిందన్నమాట. ఏంటి? హత్య జరిగింది. హత్య జరిగిన తరువాత తెల్లవారుజామున 1:50 ఏమో ఉంటుంది ఒక టైం. ఆ టైంలో అవినాష్ రెడ్డి వాట్సాప్ కాల్స్ ఏంటి, వాట్సాప్ మెసేజ్లు ఏంటి, ఎవరికి వెళ్ళాయి, ఇది సిబిఐ బయట పెట్టింది, గూగుల్ టేక్అవుట్ చూపించింది. కానీ మళ్ళీ తర్వాత ఎందుకు వదిలేశారు అని చెప్పి. అదే సమయంలో హత్య ఆయుధం తీసుకుని బయటకు వచ్చాడు ఎవరు? హంతకుడు. అతని గూగుల్ టేక్అవుట్ ఏమైనా వచ్చింది? అవినాష్ రెడ్డి ఇంట్లో వచ్చింది 1:58కి. స్పష్టంగా కనపడుతోందన్నమాట. ఏంటి? అవినాష్ రెడ్డి ఇంట్లో ఇతను ఉన్నాడు అని చెప్పి. ఆయుధం తీసుకుని గొడ్డలో ఏదో ఉంది కదా, ఆ గొడ్డలి ఇందాక చెప్పాం కదా మనం, 7 గొడ్డలి వేట్లు అన్నమాట. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తోంది. తన తమ్ముడింత కిరాతక హత్యకు గురవడం అనేది ఆ అన్న మరి క్షోభిస్తోంది అనమాట. ఇప్పుడు ఏమని చెప్తోంది? సునీల్ యాదవ్, నేను చెప్పిన ఈ హంతకుడు, ఇతను A4 ఎంతో ఉంటుంది, అతను ఆ టైంలో ఆయుధంతో బయటకు వచ్చాడు, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, గూగుల్ టేక్అవుట్ చెప్తోంది. సేమ్ అంతే. ఇప్పుడు ఆ తర్వాత ఈయన ఎవరెవరికి మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, ఏంటి, వాట్సాప్ కాల్స్ అవినాష్ రెడ్డి ఆ టైంలో. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇది ఎన్నింటికి తెలిసింది? సునీతారెడ్డికి తెలియడానికన్నా ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. ఎవరి ద్వారా తెలిసింది? మేనిఫెస్టో కమిటీ ఏదో సమావేశమైంది ఆ టైంలో, ఎర్లీ మార్నింగ్. ఈ మేనిఫెస్టో కమిటీలో 3 ఎవరు? కల్లం అజయ్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. కల్లం అజయ్ రెడ్డి కూడా ఆ రోజు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. కాకపోతే మళ్ళీ ఆయన అడ్డం తిరిగారు. నేనేదో పిచ్చాపాటిగా మాట్లాడాను, అతనేమి అది వాంగ్మూలం అని చెప్పలేదు. ఆయన కూడా చెప్పాడనమాట. ఏమని? జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఏదో కబురు వచ్చింది, మా మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్నాము, పైకి వెళ్ళారు, పైకి వచ్చి కిందకు వచ్చారు, బాబాయ్ నోమోర్ అన్నాడు, ఇక మేము బయటకు వచ్చాం మేనిఫెస్టో కమిటీ. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కల్లం అజయ్ రెడ్డి. అంటే సునీతకి కృష్ణారెడ్డి వివేక పిఏ ఇంటిమేట్ చేసే లోపే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. సునీత వీళ్ళకి ఎన్నింటికి తెలిసింది? 6:15కి తెలిసింది. మరి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఎప్పుడు? తెల్లారుజామున జరిగింది, 5:30కే జరిగిందనమాట, పొద్దున్నే. అంటే ఏంటి? ఆయనకి అవినాష్ రెడ్డి ఆ టైంలో వాట్సాప్ కాల్స్, మెసేజ్లు ఇవన్నీ ఉండటం. ఉదయం 1:58 నుంచి అవినాష్ రెడ్డి కదలికలేంటి? A8. అసలు ఆయన 14 రాత్రి ఎక్కడున్నాడు, 15 ఉదయం ఎక్కడున్నాడు? ఎందుకు దీనిపైన విచారణ చేశారు, దర్యాప్తు చేశారు? అంతా కొలిక్కి వచ్చే టైంలో మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టిన పారాగ్రాఫ్లే ఇవాళ ప్రెస్ రిలీజ్లో చదివింది, అడిషనల్ ఛార్జ్షీట్లో ఉన్న పారాగ్రాఫ్లు ఇచ్చింది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో మళ్ళీ ఎందుకు కొద్ది తేడాలు వచ్చాయని ప్రశ్నిస్తూ ఒక 25 లొకేషన్స్ ఇచ్చింది. ఆ ఫోన్ నంబర్లు ఎవరెవరి? ఈ గంగిరెడ్డో లేకపోతే మన అవినాష్ రెడ్డి వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ లొకేషన్, టైము. వీటి మీద మళ్ళీ నిశితమైనటువంటి దర్యాప్తు సమగ్రంగా చేయండి, ఇప్పటికైనా న్యాయం చేయండి అని అడుగుతోంది ఆడబిడ్డ అన్నమాట. ఇప్పుడు గజ్జల ఉదయ్ శంకర్ రెడ్డి, అతను ఒక నిందితుడు. ఈ ఉదయ్ శంకర్ రెడ్డి మరి అదే టైంలో హత్యకి ముందు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు, హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్. 6:15కి పిఏ కృష్ణారెడ్డి సునీత వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు. అంతకన్నా ముందే గజ్జల ఉదయ్ ఏం చెప్పాడు? వాళ్ళ అమ్మకి చెప్పేశాడు వివేకానంద రెడ్డిని చంపేశారని. మా అబ్బాయి పొద్దున్నేనే నాకు చెప్పాడు అని చెప్పి ఆమె మామూలుగా పక్కింటి ఆమెకి చెప్పిందంట. ఎవరు? ఉదయ్ వాళ్ళ అమ్మ.
ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు, అప్రూవర్గా మారాడు. దస్తగిరిని నిన్న కోర్టులో ఏమని చెప్తున్నాడు, నన్ను జైల్లో ఉన్నప్పుడు నన్ను వచ్చి బెదిరించారు, కొట్టారు, నాకేదో ఒక 20 కోట్లు ఆఫర్ ఇచ్చారు, ఏమని అప్రూవర్గా తప్పుడుగా నన్ను మార్చారని చెప్పి ఆ సిబిఐ ఆ ఎస్పీ ఉన్నాడు కదా రామ్ సింగ్ కొట్టినట్టుగా చెప్పి నువ్వు అడ్డం తిరగమని నాకు ఆఫర్ ఇచ్చారు. అతను ఎవరు ఆఫర్ ఇచ్చినాడు జైల్లో? డాక్టర్ చైతన్య రెడ్డి. ఎవరి చైతన్య రెడ్డి? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకంట. అతను హాస్పిటల్ పెట్టి సంవత్సరం అయింది. అతనికి జైలుకి ఎందుకు పంపారు? జైల్లో ఖైదీలకి వైద్య శిబిరం నడపాలంటే ఏడాది క్రితం ప్రాక్టీస్ పెట్టిన ఆయన, ఏడాది క్రితం హాస్పిటల్ పెట్టిన డాక్టర్ని పిలుస్తారా? అదే ఊళ్ళో మరి 30 ఏళ్ళుగా ఉన్న డాక్టర్కి చెప్తారా? పెద్ద పెద్ద హాస్పిటల్స్ గొప్ప గొప్ప వైద్యుల్ని, అనుభవం ఉన్న వాళ్ళని ఉచిత వైద్యం ఖైదీలకి పెట్టమని శిబిరం పెట్టకుండా శివశంకర్ రెడ్డి కొడుకుతోనే జైల్లో ఖైదీలకి మెడికల్ క్యాంప్ పెట్టడం ఏంటి? వెళ్ళిన ఆయనేమో నిందితుడి కొడుకేంటి? డాక్టరే కావచ్చు. ఇతను వెళ్ళినాడు, మరి దస్తగిరికి ఆఫర్ ఇచ్చాడనే దాంట్లో వాస్తవాలు ఎంత? ఇప్పుడు భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, తండ్రి కొడుకులు ఇవాళ ఏ విధంగా చట్టాలను, మరి ఏ విధంగా న్యాయస్థానాలను, ఏ విధంగా దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టిస్తున్నారు, ఎలా సేఫ్గా ఉన్నారు? అసలు వాళ్ళకి చెప్పు, నువ్వు చెప్పు నాకు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా చేయలేదా? లేదు, చేశారంట, చేసినట్టు రాసుకున్నారంట. అంటే అవినాష్ రెడ్డిని రోజు కోర్టుకు పిలుస్తుంది, సిబిఐ ఎంక్వైరీకి పిలుస్తోంది. ఎప్పుడో ఒక రోజు వచ్చాడనమాట. వచ్చిన రోజే అతను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చున్నప్పుడు పొద్దున్నే అరెస్ట్ చేసినట్టు, సాయంత్రం రిలీజ్ చేసినట్టు, బెయిల్ వచ్చింది. అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ అని ఉంటాయి. నువ్వు రైతు, నీకు తెలుసు, మన ఇంట్లో మనం ఏంటి, మనం లోన్ తీసుకుంటాం, సొసైటీ లోనో బ్యాంక్ లోనో తీసుకుని మనం కట్టం. వాడే ఏం చేస్తాడు, వడ్డీ మనం కట్టినట్టు రాసుకుని బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తాడు. వాడికి తర్వాత డబ్బులు ఇస్తాం, సొసైటీ సెక్రటరీకో ఆ బ్యాంక్ ఆయనకు. మన లోను బుక్ అడ్జస్ట్మెంట్లు జరుగుతాయి, క్రాప్ లోన్స్. అట్లా అరెస్ట్ కూడా బుక్ అడ్జస్ట్మెంట్. అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఎలా చూడాలి? నిజంగా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేస్తే జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలి. చిన్న చిన్న నేరాలకు కూడా జడ్జి గారు 14 రోజులు రిమాండ్ వేస్తారు. మరి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి, హత్య కేసులో ఉన్నటువంటి ఆయనకి రిమాండ్ ఇవ్వలేదా జడ్జి గారు? అరెస్ట్ జరిగిందా జరగలేదా, అది బుక్ అడ్జస్ట్మెంటా? ఇప్పుడు 10 కోట్లు డీల్ మాట్లాడుకున్నారంట. అవినాష్ రెడ్డి మీద వచ్చిన నేరాన్ని ఆ గంగాధర్ రెడ్డి ఎవరో ఒప్పుకోమన్నట్టుగా చెప్పేసి అతనికి ఏదో మాట్లాడుకున్నట్టుగా భాస్కర్ రెడ్డి, ఆ గంగాధర్ రెడ్డి ఎవరు, అతని మీద జరిగినటువంటి ఈ డీల్ ఏంటి బయట పెట్టారా? వీటన్నిటిపైన ఆమె సమగ్ర దర్యాప్తు అడుగుతోంది. ఎవరు? ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో సునీత. ఆమెకు జరిగినటువంటి అన్యాయం మామూలు అన్యాయం కాదు, ఏది కిరాతక హత్య కదా. ఈ హంతకుల్ని పట్టుకుంటే చాలనేది ఆమె కోరిక. ఏది ఇలాంటిది మళ్ళా ఇంకొకరికి జరగకూడదు, తనకొచ్చినటువంటి ఈ కష్టం మరో బిడ్డకి రాకూడదని ఒక ఆడబిడ్డ చేస్తున్నటువంటి పోరాటం దర్యాప్తు సంస్థలు కొలిక్కి తేలేకపోయాయి, న్యాయస్థానాలు వెల్లకిల్లబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆడబిడ్డ ఏమంటోంది? ప్రజా కోర్టే శరణ్యం అంటోంది. ఏ ఎన్నికల ముందైతే ఈ హత్యను ఉపయోగించుకుని మా అన్న ముఖ్యమంత్రి అయ్యాడో, మా అన్న 5 ఏళ్లలో హంతకులను పట్టించలేకపోయాడు, న్యాయం చేయలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా ఆయన్ని గెలిపిస్తారా? లేదు హంతకులను పట్టించేటటువంటి ప్రభుత్వాన్ని తెస్తారా అనే దాంట్లో అసలు ఆమె వాళ్ళ ప్రజా కోర్టులో ఈ బంతి తన్నింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు ఆ బాల్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ప్రజా కోర్టులోకి వచ్చింది. ఇక ప్రజలే తేల్చాలన్నమాట. ఏది, ఎవరైతే హంతకులకు ఏ పార్టీ అయితే కొమ్ము కాస్తుందో ఆ పార్టీని ఓడించటం, హంతకులను పట్టించటం, 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి ఆడబిడ్డకి అండగా ఉండటం రాష్ట్ర ప్రజల కనీస బాధ్యత.